హాయ్ అండి, అందరూ బాగున్నారా? మరి ఇవాళ మనం కొబ్బరి ఉండలు చేద్దాము. కొబ్బరి ఉండలు కావాల్సినవి మనం కొబ్బరికాయ తీసుకున్నాను నేను, బెల్లము, కొబ్బరి. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కొబ్బరి ఫస్ట్గా నేను అట్లా తురుముకున్నానండి. దీన్ని తురవచ్చు, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి. మిక్సీలో వేస్తే పాలు వస్తాయి, ఇలా తురుముకుంటే పొడి పొడిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. బెల్లంలో ఏగినప్పుడు కూడా బాగుంటుంది. నేను ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నానండి. బెల్లాన్ని కూడా కూరుతున్నాను. కాయకి పెద్ద కాయ అయితేనో పావు కేజీ బెల్లం, 2 కాయలు అయితేనో బెల్లం చూసేసుకోవచ్చు. నేను కళాయి తీసుకొని ఈ బెల్లం గ్యాస్ వెలిగించి కళాయి పెట్టాను, బెల్లం వేస్తున్నాను. దీంట్లో చిన్న టీ గ్లాసు కొంచెం అంటే కొంచెం వాటర్ పోసి దీన్ని బాగా పాకం వచ్చేటట్టుగా తిప్పుకొని, ముదురు పాకం కాదండి, లేత పాకం కాదు, అలా అని మీడియం సైజులో అండి, మనకి చేతికి జిగురు వచ్చేలాగా చూసుకొని, మనకి దీంట్లో ఈ బెల్లం పాకం పడుతున్నప్పుడు మనం తురుము పెట్టుకున్న కొబ్బరి గడ వేస్తున్నానండి. కొబ్బరి ఈ పాకంలో వేసి కొబ్బరి ఏగుతూ ఉంటే దాని టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. మరి ఎట్లా చేయాలనేది చూస్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేయండి. బెల్లంతో చేసిన కొబ్బరి ఉండలో చాలా బలము, మంచిది. దీంట్లో 4-5 యాలక్కాయలు మిక్సీ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసాను. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి కళాయిలో వేసిన కొబ్బరి బెల్లం మన జిగురు అట్లా చేతికి ఉండొచ్చేలాగా బాగా తిప్పాలండి. ఇంకోండి, చల్లారాక కొంచెం మనం చేయి పట్టుకోగలనంత వేడి చూసుకొని దాన్ని కొబ్బరి ఉండలు చుట్టుకుంటే చాలా బాగుంటుందండి. బెల్లంతో చేసిన కొబ్బరి ఉండలు చాలా బాగుంటుంది. పంచదార కూడా వేసుకోవచ్చు. పంచదార అయితే పిల్లలకి జలుబు చేస్తుంది, బెల్లం అనుకోండి ఏం కాదు. బెల్లం కొబ్బరి వేసుకొని కొబ్బరి ఉండలు తింటే, రోజుకి 2 తింటే చాలా బలము, మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసానో చూపించాను కదండి. కొబ్బరి ఉండలు సింపుల్గా చేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుందండి. ఇది పెద్ద శ్రమ కాదు, ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా వచ్చిందో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.